హాయ్ అండి. ఇప్పుడు మనము కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. ఈ వేసవిలో మనకి చల్లగా ఏమైనా తినాలనిపిస్తుంది కదండి. ఇంట్లోనే ఈజీగా ఇలా కుల్ఫీ చేసుకుందాము. ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనము కాజును బాదంని తీసుకుని ఇలాగా మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక 4 ఇలాచి దాంట్లో వేసుకుని ఒక జార్ తీసుకుని అందుకు తగ్గ షుగర్ కూడా తీసుకుందామండి. మనం షుగర్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా కూడా మనం షుగర్ వేసుకోవచ్చు. షుగర్ తీసుకుని అందులో మనం వేపుకున్న ఈ చల్లారిన తర్వాత ఈ బాదం పప్పు, జీడిపప్పు దీంట్లో వేసుకోవాలి. ఇలాచీ కూడా ఇలా ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం అది పక్కకు పెట్టుకొని ఇప్పుడు నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఈ మిల్క్ బాగా మరిగించుకోవాలి. వాటర్ చిన్న గ్లాసు నేను యాడ్ చేశాను. ఈ మరిగిన తర్వాత కార్న్ఫ్లవరు ఒక 2 స్పూన్లు తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మనము కలుపుకోవాలండి. కలుపుకొని పక్కకు పెట్టుకుందాము. ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా, ఇలా పాలు మరగనిచ్చుకోవాలి. ఇలా పాలు మరిగిన తర్వాత మనము కార్న్ఫ్లవర్ కలుపుకున్నాం కదా, దాన్ని ఈ పాలల్లో వేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. ఈ కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఈ కుల్ఫీకి మనము ఫుల్ క్రీమ్ పాలే వాడాలండి. ఇట్లా వాడితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈ కుల్ఫీని చేసుకోవచ్చు. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దీంట్లో మనము కలుపుకుందాము. పాలల్లో వేయగానే కొంచెం ఉండ వస్తుంది కదండి. ఉండలు కట్టకుండా నెమ్మదిగా మనము చిన్న మంట మీద వీటిని కలుపుకుంటూ ఉందాము. ఇట్లా కలిపిన పౌడర్ వేసిన 5 మినిట్స్ వరకు మనము కలుపుకుంటూనే ఉండాలి. ఇలా దగ్గరికి అవుతుందండి. వీడియోలో చూపించిన విధంగా దగ్గరికి అవుతుంది. లాస్ట్ మూమెంట్లో మనము మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకుందాము. మిల్క్ మేడ్ వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా పెరుగుతుందండి. ఇలా మిల్క్ మేడ్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాస్ మీద వీటిని కుక్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మనము స్టవ్ బంద్ చేసుకొని చల్లారేంత వరకు మనము దీన్ని ఉంచుకోవాలి. మూత పెట్టి పక్కకు పెట్టుకుందాము. చల్లారిన తర్వాత ఇలా దగ్గరికి అవుతుందండి. ఇలా చిక్కగా అవుతుంది. ఇలా చల్లారిన తర్వాత మనకి కుల్ఫీ ట్రై ఉంటుంది కదండి, కుల్ఫీ దాంట్లో వీటిని మనము పోసుకుందాము. ఇలాగా ప్రతి ట్రైలో ప్రతి హోల్లో మనము వీటిని ఇట్లా పోసుకుందాం. ఈ సమ్మర్లో కూల్గా చాలా బాగుంటుందండి. బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము కుల్ఫీ ఇష్టం లేకపోతే ఇట్లానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని పాల కింద కూడా మనము వీటిని తాగవచ్చండి. ఇట్లా మొత్తము ఫిల్ చేసుకున్న తర్వాత వాటి కప్పుల పైన మనం పెట్టుకుందాము. ఇలా ప్రతిదానికి పెట్టుకుందామండి. పెట్టేసుకున్న తర్వాత మనం వీటిని నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచుకుందామండి. నైట్ అంతా ఉంచుకుందాము ఫ్రిడ్జ్లో. నేను మిగిలిన దాన్ని కూడా ఒక ట్రైలోకి తీసుకున్నానండి, ఒక బాక్స్లోకి తీసుకున్నా. దీన్ని కూడా మనము నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతేనండి. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలాగా కుల్ఫీ రెడీ అండి. మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇంతేనండి. ఈ విధంగా కుల్ఫీ రెడీ. నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్